ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. చదివి చూడండి. ఇంతకు మునుపు మీరు ఉన్న ఊళ్ళో ఒక పెద్దింటి అబ్బాయితో బాలకి సంబంధం ఉందని, వాళ్ళిద్దరూ చాలా రోజులు కలిసి తిరిగి వదిలేసిన అమ్మాయిని ఇప్పుడు వేణుగోపాల్ పెళ్లి చేసుకోబోతున్నాడని అందులో ఉంది. ఇది ఎవరు రాసుంటారో, ఎందుకు రాసుంటారో నాకు తెలుసు. బాలసుధాకి క్లోజ్ ఫ్రెండ్ అయిన ప్రీతి వాళ్ళ అన్నయ్యే ఇందులో చెప్పిన సూరజ్. తన ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య అనేది తప్పితే నా కూతురికి వాడితో ఏ సంబంధం లేదు. మీరు నమ్మగలిగితే ఇది నమ్మండి, లేదంటే ఈ సంబంధం ఇంతటితో ఆపేద్దాం. అలాంటప్పుడు ఈ ఉత్తరాన్ని వేణుగోపాల్ ఇంటి అడ్రస్కు పంపించిన వాళ్ళెవరు? మీకు శత్రువులు ఎవరన్నా ఉన్నారా? శత్రువుల్లో వాడొకడు. అదే నా బాధ. ఊరికే ఒక అమ్మాయి అబ్బాయి మాట్లాడుకున్నా, కలిసి నడిచినా వాళ్ళిద్దరికీ సంబంధం ఉందని మాట్లాడుకునే ఊరిది. మా అమ్మాయి ఎలాంటి తప్పు చేయలేదు. అలా అయితే లేని విషయాన్ని రాసి పంపిన వాళ్ళకి 2 చెంపలు వాయించాలి. అది నేనే చేస్తాను. హో, ఆ దేవుడు దయవల్ల పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి ఆ లెటర్ నా చేతికి ఇచ్చాడు. దీన్ని ఇంట్లో వాళ్ళకి చూపించకుండా నేను చదవడం మంచిదైంది. ఇది వేణుగోపాల్ ఇంట్లో వాళ్ళ చేతికి దొరుకుంటే ఈ పెళ్లి ఆగిపోయి ఉండేది. నేను చెప్పింది మీరు కళ్ళు మూసుకుని అలాగే నమ్మాల్సిన అవసరం లేదు. ఎవరినైనా అడిగి చూడండి. ఇది చదివిన వెంటనే నేను ఒక షాకులో బయలుదేరి వచ్చేసాను. ఎందుకంటే ఈ పెళ్లి బాధ్యతంతా నా మీదే ఉంది కాబట్టి. ఇక నేను ఇక్కడికి వచ్చిన విషయం బాలసుధకి చెప్పకండి. బాలసుధకి మాత్రమే కాదు, ఇలాంటి పేరు లేని ఉత్తరం విషయాన్ని మన మధ్యనే ఉండనివ్వండి. మీరే ఈ ఉత్తరాన్ని కాల్చి పారేయండి. నా దగ్గర నుంచి ఎవరికైనా దొరికిందంటే సమస్యలు వస్తాయి. ఇప్పుడే నాకు చాలా ప్రశాంతంగా ఉంది. ఇలాంటి వాళ్ళు ఉంటారు, ఎప్పుడు ఏ పెళ్ళి ఎలా ఆపాలా అని చూస్తూ ఉంటారు. దీన్ని నమ్మి నేను కూడా బయలుదేరి వచ్చేసాను చూడండి. అది బాలసుధని చూస్తేనే తెలుస్తోంది. తను చాలా మంచి అమ్మాయి. నేను ఇక బయలుదేరినా? తాగడానికి ఏవైనా? అయ్యయ్యో, ఇప్పుడు వద్దులేండి, అస్సలు టైం లేదు. పెళ్ళికి ఇంకా 2 రోజులే కదా ఉంది. చాలా పనులున్నాయి. వెళ్ళొస్తాను. ఇది వాడి పని. శశీంద్రన్, ఈ పెళ్లి జరిగిపోనివ్వు. హాయ్. నా స్కూటీ ఏమైంది? మీదా? సారీ, నీదేలే. దానికి ఏమైందో పాత ఓనర్ తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. తెలుసుకోవాలంటే సరిపోదు, వర్క్ షాప్ లో ఇవ్వటానికి కాస్త డబ్బు ఇవ్వాలి. వర్క్ షాప్ లోనా? ఏమైంది బండికి? ఏమైందా? సరైన పాట ఒక్కటి కూడా లేదంట. వర్క్ షాప్ లో ఉన్న అతను నాకు చెప్పారు. వర్క్ షాప్ వాళ్ళు అలా చాలా చెప్తూ ఉంటారు. డ్రైవ్ చేసేటప్పుడు ఏదైనా కంప్లైంట్ ఉందని మనకు తెలిస్తే చాలు. హారన్ తప్ప మిగతా అన్ని పార్ట్ సౌండ్స్ వస్తున్నాయి. డ్రైవ్ చేసేటప్పుడు ఇంకా ఏ కంప్లైంట్స్ లేదు. ఇలాంటి వస్తువులే మీరు కొని అమ్ముతున్నారా? సెకండ్ హ్యాండ్ వస్తువులన్నీ కొత్తగా ఉంటాయా ఏంటి? చిన్న చిన్న కంప్లైంట్స్ ఉంటాయి. ఒక
ఒక పెళ్లి బ్రోకర్ గా ఇలాగే చేస్తారా? కంప్లైంట్ ఇంకా సెకండ్ హ్యాండ్. అది మాత్రం కరెక్ట్ అయిన ప్రోడక్ట్ అని నాకు నమ్మకం వస్తేనే నేను డీల్ చేస్తాను. మచ్చలేని బంగారం అని తెలిసిన తర్వాతే శశీంద్ర యజమాని గారి కూతురికి వరుణ్ణి చూస్తానని ఒప్పుకుంది. బంగారం వ్యాపారం మాత్రమే మీకు తగింది. ఒకే చూపుతో ఇష్టమా కాదా అని తెలుస్తుందిగా. Cheers. ఇది మన సుమేష్ కొత్త ప్రేమ కోసం. ఇది ఎన్నో ప్రేమని నీకైనా తెలుసా సుమేష్? వాడు అదృష్టానికి నువ్వెందుకని ఈర్ష్యపడుతున్నావు? ఈ విషయంలో నువ్వు కూడా ముద్రే కదా. అదృష్టం అంటే ఇలాగే ఉండాలి. ఇది ఒక బంపర్ ఆఫర్. వీధి కుక్కకి మటన్ బిర్యానీ దొరికినట్టే. వీడు నీకంటే చిన్నాడు, స్మార్ట్గా కూడా ఉన్నాడు. అందుకే వీడికి మటన్ బిర్యానీ తినే అర్హత ఉంది. అర్హత అనేది మనందరికీ ఒకటే. అదృష్టం కొద్దీ వీడి వల్లోకి వచ్చి తానే ఇరుక్కుంది. లేకపోతే శశీంద్ర ఇంటి గడుపు తొక్కడానికైనా వీడికి అర్హత ఉందా? ఇది స్వయంవరం ఏమీ కాదు కదా రవి. అర్హత ఉన్న వాళ్ళందరూ లైన్గా కూర్చుంటే యజమాని కూతురు వచ్చి వాళ్ళల్లో ఒకరికి మాల వేయటానికి అంత సీన్ ఇక్కడ లేదు. అదృష్టం అంటే ఇది స్వయంవరంగా కూడా మారచ్చు. పెద్ద యజమానికి ఒకే కూతురు. గట్టిగా పట్టుకో, వదిలేకు. ఇంతకన్నా పత్తి వచ్చినా కూడా 6 నెలలు వాడుకొని వదిలేసినాడే కదా వీడు. నేను ఈ కేసుని కేవలం 6 నెలలు మాత్రమే కాదు రవి. ఇది ఒక బంగారు గుడ్డు వేసే బాతు. బంగారుపు గుడ్డు పెట్టే బాతుని అత్యాస్తో చంపినా కదా మనకు తెలిసిందే కదా. వీడి పరిస్థితి కూడా అదే అవుతుంది. వీడి మూడ్ని చెడగొట్టుకు రవి. ముందు ఆ అమ్మాయిని వలలో వేసుకొనివ్వు. అందుకు కావాల్సిన సపోర్ట్ మనం చెయ్యాలి. ఈ విశ్వాసం లేని వాడికి మనం సపోర్ట్ చేసి ఏం లాభం? నువ్వు సహాయం చేయక్కర్లేదు. చేప వలలో చిక్కుకుంటే తర్వాత ఏం చెయ్యాలో నాకు తెలుసు. కావాలంటే నా చేతిలో చిక్కుకునే బంగారపు చేపను నువ్వు చూడొచ్చు. ఆహా, ఆ అదృష్టం అయితే నీకుంటుందిలే. నిజంగానే ఇది బంగారపు చేపే. ఎర్రగా బుర్రగా విలువైన మంచి గుణం ఉన్న నిజమైన బంగారపు చేప. ఆల్ ది బెస్ట్. అంతకంటే ఏం చెప్పగలంలే. రాగి కలవని బంగారం అని తెలిసే శశీంద్ర యజమాని గారి కూతురికి సంబంధం చూస్తానని చెప్పాను. రేపటి నుండి మీ గురించి ఎవరైనా ఆలోచిస్తారా? నా గురించే మర్చిపోతారు. ఇక మీ గురించి ఏం ఆలోచిస్తారు? ఆకలైనప్పుడు రెక్కలాడించి శబ్దం చేయండి. గట్టిగా అరవాలి. అప్పుడే ఏవైనా పెడతారు. నేనిక మీతో ఉండను. ఎక్కడికని తెలియకుండానే
ఒక చోటుకు వెళుతున్నాను. ఎలాంటి చోటో తెలియదు. ఒక్కటి మాత్రం నిజం, అదొక గూడే అయ్యుంటుంది. ఇంతకంటే బలమైన గోడలతో చేసిన ఒక గూడు. అక్కడ నేను గట్టిగా మాట్లాడగలనో లేదో తెలియదు. స్వతంత్రంగా బయటికి రాగలనో లేదో కూడా తెలియదు. నన్ను అర్థం చేసుకోగలిగిన ఎవరైనా ఒకళ్ళు అక్కడుంటే బాగుంటుంది. ఇదిగోండి. చిట్టి తీసిన వాళ్ళందరూ సమయానికి డబ్బు కట్టలేదు. ఇక మనకేంటి లాభం చెప్పు? ఎవరో చూడు. హలో, ఉన్నారు, ఇస్తాను. ఎవరు? ఎవరైనా చెప్పలేదండి. మీతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. హలో, శశేంద్ర అన్నాయి కదా? అవును. విజయ్, చీటీ డబ్బు కట్టడానికి టైం అడగడానికి కాల్ చేసుంటే అది నా వల్ల కాదు విజయ్. మీరు అనుకున్న మనిషినేం కాదు నేను. పేరు చెప్పినా మీకు తెలియదులేండి. విషయం ఏంటో త్వరగా చెప్పు. ఇప్పుడు నేను చెప్పబోయేది దయచేసి ప్రశాంతంగా వినండి. మీరు అనవసరంగా గొడవలకు మాత్రం వెళ్ళకూడదు. విషయం ఏంటో సరిగ్గా చెప్పొచ్చుగా. ఆశ అనే కాలేజీకి వెళ్ళే పిల్ల మీ కూతురే కదా? అయితే మా అమ్మాయికి ఏమైంది? ఇంతకీ మీరెవరో చెప్పండి. నేను మీ వెల్ విషర్ అని అనుకోండి. ఎవరు? వెల్ విషర్నని. అలా అంటే మీ మంచి కోరుకునే వ్యక్తిని. మీ అమ్మాయికి ఏం కాలేదు, కానీ జాగ్రత్తగా చూసుకోమని చెప్పడానికే నేను కాల్ చేశాను. ఏంటండి, మన అమ్మాయికి ఏమైంది? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీ అమ్మాయిని ఒకడు ప్రేమిస్తున్నాడు. అనుమానంగా ఉంటే తను కాలేజీకి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రహస్యంగా చూస్తే చాలు. ఇప్పటికింతే, మిగతాది తర్వాత చెప్తాను. హలో 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 నువ్వు మాట్లాడుకో. ఏం చేస్తావు చూడు. నా కూతురుతో తిరుగుతావురా నువ్వు? నా కూతురురా, ఒక్కడు కూడా తల దూర్చకూడదు. నిన్ను అడవరా. నువ్వు రావే, బండి ఎక్కవే. రావే రావే రమ్మంటుంటే నిన్ను బయటికి పంపినందుకు చెప్పుతో కొట్టుకోవాలి. లోపలికి రావే, నీ పని చెప్తాను. పద రావే. వేషాలేస్తావే వేషాలు. లతికా, లతికా, ఏంటండి? ఇదిగోనే నీ కూతురు. దీన్ని నువ్వు చంపుతావో పెంచుతావో నీ ఇష్టం వచ్చినట్టు చెయ్యి.
మనం విన్నదంతా నిజమేనే. అయ్యో భగవంతుడా! ఇది కాలేజీకి వెళ్ళడం తిరిగి రావడం ఆ పోరంబోకున్నాడుగా ఆ విధవతోనే వస్తోంది. పనికి మాలిందన్నా, ఇదంతా నిజమేనంటే ఎందుకమ్మా ఆపేసా? చాలా సుమోషన్న అతనితో నేను 2 సార్లు మాట్లాడింది నిజమే, అంతే జరిగింది. అందుకు ఇంత పెద్ద భూకంపం ఎందుకో నాకు అర్థం కావటం లేదు. నీకేం అర్థం కాదే? మేము ఎంతో జాగ్రత్తగా పెంచుకునే కూతురు నీ ఇష్టానికి నడుచుకున్నది కాక తప్పేంటని అడుగుతున్నావా? చెప్పవే. నువ్వు రోజు కాలేజీ కంటూ వెళ్తున్నది ఎవరితో తిరగడానికా? వాడు దీనికి తిండి కూడా పెట్టలేని వాడే. పని పాట ఏమీ లేని తిరుగుపోతూ. వాడు నాకు వడ్డీ డబ్బులు ఇవ్వాలి. ఆ వడ్డీని రాబట్టడానికే వాడి దగ్గర స్కూటర్ తీసుకున్నాను. మీరు అనవసరంగా స్కూటర్ తీసుకోవడం వల్లే ఇదంతా జరిగిందండి. మీ విచారణ శిక్ష అంతా అయిపోయిందా? ఇంకా నేను వెళ్ళచ్చా? ఇక నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఈ రోజుతో నీ చదువు అంతా పూర్తయిపోయిందని అనుకో. నన్ను ఇంట్లోనే కట్టి పెడితే మీ ఇద్దరికి తృప్తిగా ఉంటుందా? నేను తనతో మాట్లాడటం మాత్రమే కదా ఈ గొడవ కథ కారణం. మీ ఇద్దరు కలిసే కొట్టి తిట్టి నా నోరు మూయగలరా అని చూడండి. ఇదేం మాట్లాడుతుందండి? ఆగవే. మురళి అన్న, మేమింకా ఎందుకని బ్రతుకుండాలి? మేమిద్దరం విషం తాగి చచ్చిపోవాల్సిందే. నువ్వు కొంచెం ప్రశాంతంగా ఉండు లతిక. ఇక్కడ అంత పెద్ద విషయం ఏం జరగలేదే. ఇంతకు మించి ఇక్కడ ఇంకా ఏం జరగలే మురళి అన్న. ఊరంతా ఈ విషయం తెలిసిపోయింది. ఇంకా మేము తలెత్తుకుని ఊర్లో తిరగగలమా చెప్పండి? ఈ సమస్యని ఇంత దూరం తీసుకొచ్చింది మీరే. పబ్లిక్ అని ఎవరైనా మనుషులు చూస్తారని లేకుండా శశిధరే వెళ్ళి కొట్టాడు. నువ్వు మాత్రం ఏం చేసావు? నీ కూతురిని నువ్వు కొట్టి బుద్ధి చెప్తున్నావు. ఈ 2 కూడా తప్పే. అయ్యో, అమ్మాయితో వాడిని నేను చూసినప్పుడు నిజంగా నేను తట్టుకోలేకపోయాను. ఇటువంటి విషయాల్లో మనం అవసరపడకూడదు శశేంద్ర. మన పిల్లలు మన దగ్గర మొండికి వేసినట్లు మనం కూడా మొండికి వేస్తాలా? ఇప్పుడు అందరి ముందు నువ్వు వాడిని కొట్టినందువల్ల ఏం జరిగింది? ఇప్పుడు అందరికీ విషయం తెలిసిపోయింది. దెబ్బలు తిన్నా కూడా ఇప్పుడు ఆ కుక్క హీరో అయిపోయాడుగా. శశీందర్ యజమాని కూతుర్ని ప్రేమించినందుకు దెబ్బలు తిన్నాడు. అది మంచికే అని వాడు అనుకుంటాడు. ఇంకొక విషయం ఏంటంటే మీ కూతురు ఆశాకి వాడి మీద ఉన్న ప్రేమ ఇంకా ఎక్కువయ్యే ఉంటుంది. తన వల్ల ఒక అమాయకుడు దెబ్బలు తింటాం చూసి తనకి అతని మీద జాలి కలుగుతుంది. ఇలా బాధపడతాం, జాలి పడతామే కొన్ని రోజుల తర్వాత ప్రేమగా మారుతుంది. నువ్వు చేసింది కూడా పిచ్చితనమే లతిక. కొడతాం తిడతాం వల్ల వాళ్ళ మొండితనం ఇంకా ఎక్కువే అవుతుంది. నువ్వెంత కొట్టినా తన మనసు మార్చగలవా? ఎంతకంటే మేము ఇంకేం చేయగలమన్నా? ఒక అమ్మాయిని బంగారాలా చూసుకోవాలంటారు. దానికి తగ్గట్టు మేము తన్ని చిన్నప్పటి నుండి చాలా ప్రేమగా గారాబంగా పెంచాం. దాని ఫలితమై ఇప్పుడు అనుభవిస్తున్నాం. అందుకని 18 ఏళ్ల శిక్ష ఇప్పుడు ఒకే రోజు ఇచ్చేవచ్చా లతిగా? ఇప్పుడు తను చిన్నపిల్ల కాదు. తనని కొట్టి తిట్టి దారికి తీసుకురావచ్చని అనుకోవద్దు. మరి ఇంకేం చేయమంటారు? చెప్పిన దారిలో వెళ్ళకపోతే వెళ్లే దారిని అడ్డుకోవాలి. ఇంకా తన ఇష్టానికి తన్ని వదిలేయడానికి మాకిద్దరు 3 పిల్లలున్నారా ఏంటి? ఒకే ఒక అమ్మాయి కదా. ఒక్కరు కాదు, 9 మంది పిల్లలున్నా సరే అందులో ఎవరైనా దారి తప్పిపోవచ్చని ఏ తల్లిదండ్రైనా అనుకుంటారా లతిగా? మనం ఇప్పుడు ఆలోచించాల్సింది నాజుగ్గా మనం దీన్ని ఎలా డీల్ చేయాలని. నాజుగ్గా మాట్లాడితే తను అస్సలు లొంగదన్నా. నేనేదైనా ఉపదేశం చెప్తే నా మీద గంతలేస్తుంది. ఈ సమయంలో తనకి ఉపదేశాలు వినే మనస్తత్వం అనేది ఉండదు. ఊరికే సమయాన్ని వృధా చేయొద్దు. ఒక పని చేద్దాం. కొన్ని రోజులు ఆశాని మా ఇంటికి పంపించండి. అక్కడుంటే తనతో సరిత ఉంటుంది. ఇక అబ్బాయిని చూసే అవకాశం కూడా తనకుండదు. లతిక కూతురికి ఎంత వయసొచ్చిందని? అప్పుడే తనకి ప్రేమ కావాల్సొచ్చిందా?
తల్లిలాగే కదా కూతురు కూడా ఉంటుంది. లతిగా కూడా ఇలాగే ఉండేదని విన్నాను. నువ్వు ఆపుతావు సుమిత్ర. మీ కుటుంబం గొప్పల గురించి ఇంకెవరికీ తెలియకూడదు, అంతే కదా? తను ఇక్కడికొచ్చి ఉంటే ఆ అనుమానంలో ఒక వంతు మనం అనుభవించాలి. తన కథంతా ఈ ఊళ్ళో వాళ్ళకి ఎవరికీ తెలియదు కదా. ఇక్కడికొచ్చిన తర్వాత కూడా తను ముందులా ఉంటే ఇక్కడ మగవాళ్ళు ఉండే ఊరు. అలాగంతా మాట్లాడకు సుమిత్ర. ఆ అమ్మాయి ఆశ పాపమే. బాలా, ఇప్పుడు నేను నీ మంచి కోసమే చెప్తున్నాను. ఈ రోజు నుండి నువ్వు నీ మాట తీరు మార్చుకోకపోతే దానివల్ల వచ్చే సమస్యలకి నీ జీవితాన్నే నువ్వు బలివాల్సి వస్తుంది. నువ్వు చెప్పింది కరెక్టే. చేతులు మారిన బలిమేకనే కదా నేను. రేపటి నుండి ఇంకొకరింట్లో ఇంకొక యజమాని చేతులు. అతనితో నాకున్న పరిచయం, ఒక గ్లాస్ టీ ఇచ్చాను, పేరు చదువు తెలుసుకున్నానంతే. చాలు. నాలాంటి అమ్మాయిలకి పాత జీవితాన్ని మర్చిపోవడానికి ఇదే ఎక్కువ.